హాయ్. మన పొరుగు దేశం శ్రీలంక పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఇండియా ఎలా స్పందించింది, ఎలా అండగా నిలిచింది? ఆపరేషన్ సాగర్ బంధు ఈ పేరు వెనుకున్న ఆసక్తికరమైన కథ ఏంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అసలు ఒక దేశం కష్టాల్లో ఉన్నప్పుడు పక్క దేశం సహాయం చేయడం అంటే ఏంటి? ఇది కేవలం మానవత్వమా, లేకపోతే దాని వెనుక బలమైన దౌత్యపరమైన సంబంధాలు, వ్యూహాలు ఏమైనా ఉంటాయా? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం. 56 ఇది కేవలం ఒక నెంబర్లా అనిపించవచ్చు, కానీ కాదు. డిట్వా తుఫాను కారణంగా అధికారంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇది. అంటే ఆ విపత్తు ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అర్థం చేసుకోవడానికి ఈ యొక్క సంఖ్య చాలు. సరే, ముందుగా అసలు ఆ రోజు ఏం జరిగింది? డిట్వా తుఫాను శ్రీలంకను ఎలా అతలాకుతలం చేసిందో ఇప్పుడు చూద్దాం. డిట్వా తుఫాను అప్పటికప్పుడు బంగాళాఖాతంలో పుట్టుకొచ్చింది. నవంబర్ 27న శ్రీలంక తీరాన్ని తాకింది. అంటే ఒక్కసారిగా దేశం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఈ నెంబర్స్ చూడండి ఒకసారి. ఇవి కేవలం లెక్కలు కాదు. 43,000 మందికి పైగా జనం, 12,000కు పైగా కుటుంబాలు, వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. 56 మంది చనిపోయారని కన్ఫర్మ్ చేశారు. మరో 21 మంది ఏమయ్యారో ఇప్పటికీ ఆచూకీ లేదు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తుఫాను ప్రభావం కేవలం శ్రీలంకకే పరిమితం కాలేదు. అప్పట్లో మన ఎంపీ శశిధరూర్ చేసిన ట్వీట్ చూడండి. కొలంబోలో ల్యాండ్ అవ్వాల్సిన అంతర్జాతీయ విమానాలన్నీ దారి మళ్లించి పక్కనే ఉన్న తిరువనంతపురానికి పంపించారంట. అంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రయాణికులందరూ ఎయిర్పోర్ట్లోనే ఇరుక్కుపోయారు. ఓకే, ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు మన భారతదేశం ఎలా స్పందించింది? ఎంత వేగంగా స్పందించిందో చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. సరిగా అదే టైంలో మన ఇండియన్ నేవీకి చెందిన పవర్ఫుల్ షిప్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ఒక ఫ్లీట్ రివ్యూ అనే కార్యక్రమం కోసం ఆల్రెడీ కొలంబోలోనే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికమే, అయినా ఇండియా అంత స్పీడ్గా స్పందించడానికి ఇదే కీలక కారణమైంది. వాళ్ళు అసలు సమయం వృధా చేయలేదు. ఉత్సవం కోసం వచ్చిన ఆ యుద్ధ నౌకలను వెంటనే సహాయక నౌకలుగా మార్చేశారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇండియా ఎంత వేగంగా, ఎంత చురుగ్గా స్పందించిందో. ఈ టైం లైన్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నవంబర్ 27న తుఫాను వస్తే 28 కల్లా నేవీ సహాయం మొదలుపెట్టింది. ఇక 29 కల్లా ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. అంటే మొదటి 72 గంటల్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారన్నమాట. వారి వేగం సంసిద్ధమైన నిజంగా అద్భుతం. ఇంతకీ ఇండియా చేపట్టిన ఈ సహాయక చర్యకు ఒక పేరు ఉంది. అదే ఆపరేషన్ సాగర్ బంధు. దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం సహాయం కాదు, అంతకు మించి. ఆపరేషన్ సాగర్ బంధు పేరులోనే ఉంది కదా, సముద్రపు స్నేహితుడు అని. అంటే మన హిందూ మహాసముద్రంలో ఉన్న మన పొరుగు దేశాలకి ఏమాత్రం కష్టం వచ్చినా మనం ఉన్నామని భరోసా ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఆపరేషన్ని వాళ్ళు 3 విధాలుగా ప్లాన్ చేశారు. 1 సముద్రం నుంచి నేవీ ద్వారా రెస్క్యూ, 2 ఆకాశం నుంచి ఎయిర్ ఫోర్స్ ద్వారా సామాగ్రిని తరలించడం, ఇంకా 3వది డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో సహాయం చేయడానికి మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అంటే 3 వైపుల నుంచి ఒకేసారి సహాయం అందించారన్నమాట. 27 టన్నుల అక్షరాల 27 టన్నులు సహాయ సామాగ్రిని గాలి, సముద్ర మార్గాల ద్వారా శ్రీలంకకు పంపించారు. ఊహించుకోండి, అది సుమారుగా ఒక 5 పెద్ద ఏనుగుల బరువుతో సమానం. అంత పెద్ద మొత్తంలో సహాయం చేశారు. మరి ఈ సహాయంలో ఏముంది? కేవలం ఆహారం మాత్రమే కాదు. తలదాచుకోవడానికి టెంట్లు, కప్పుకోవడానికి దుప్పట్లు, ఆరోగ్యం కోసం హైజీన్ కిట్లు, రెడీ టు ఈట్ ఫుడ్ లాంటి ఒక మనిషికి ఆ సమయంలో ఏం అవసరమో అన్నీ పంపించారు. అంతేకాదు, విపత్తు సమయాల్లో నిపుణులైన 20 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పంపించి క్షేత్రస్థాయిలో సహాయపడ్డారు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంత పెద్ద ఎత్తున సాయం చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇది కేవలం మానవత్వమేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద విదేశాంగ విధానం ఉందా? చూద్దాం రండి. ఖచ్చితంగా ఉంది. అదే భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అంటే మన చుట్టుపక్కల దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించడమే మన మొదటి ప్రాధాన్యత. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు మనం అండగా నిలబడాలి. అదే ఈ పాలసీ.
ఈ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీకి తోడుగా మరో పెద్ద వ్యూహం కూడా ఉంది. అదే విజన్ మహాసాగర్. అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న అన్ని దేశాలని కలిసి భద్రత, అభివృద్ధి కోసం పనిచేయాలి. అందరం కలిసి ముందుకు వెళ్ళాలనేది దీని లక్ష్యం. అదే విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి మనకి చాలా స్పష్టంగా చెప్పారు. మా పొరుగువారే ప్రథమం విధానం. మా విజన్ మహానగర్ ఈ రెండిటి ప్రకారం శ్రీలంకకు ఈ కష్టాల్లో అండగా నిలబడడం మా బాధ్యత అని ఆయన అన్నారు. మరి సహాయం అందుకున్న శ్రీలంక ఏమనుకుంది? వాళ్ళ మాజీ విదేశాంగ మంత్రి ఏమన్నారంటే, థ్యాంక్ యూ ఇండియా, 2022లో మాకు మీ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కూడా మీరు ఇలాగే ఆదుకున్నారు. మీ స్నేహం మాకు చాలా విలువైంది అని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. నిజానికి ఇలా భారతదేశం సహాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు ఆపరేషన్ మైత్రి, ఇండోనేషియాకి ఆపరేషన్ సముద్ర మైత్రి, మరియు ఈ మధ్య టర్కీ సిరియాకి ఆపరేషన్ దోస్త్. ఇలా ఎక్కడ కష్టం వచ్చినా మొదటి స్పందనగా భారతదేశం ఎప్పుడూ ముందుంటుంది. చివరగా ఒక ప్రశ్న ఆలోచించండి. ఈ 21వ శతాబ్దంలో పెద్ద పెద్ద ఆయుధాలు, బిలియన్ డాలర్ల ఒప్పందాల కన్నా ఇలాంటి కష్టకాలంలో వేగంగా స్పందించి చేసే సహాయమే అత్యంత శక్తివంతమైన దౌత్యం కాగలదా? మీరేమంటారు? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.